శుభోదయం అండి. ఈరోజు ఆదివారం. చాలా ప్రశాంతమైనటువంటి రోజు. చాలా చక్కగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసే రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రశాంతమైన ఈ వాతావరణంలో మీకు నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన మనకి ఆది కావ్యం, మనం అంతా భారతీయులంతా కూడా ఎంతో గర్వించే ఆది కావ్యం, అలాగే ప్రపంచమంతా కూడా భారతీయ సనాతన ధర్మానికి కానీ భారతీయ మరి పురాణ ఇతిహాసాల కథలకు కానీ లేకపోతే సజీవ పాత్రలకు కానీ వాస్తవాలకు కానీ ప్రణమిల్లి ప్రపంచమంతా మోకరిల్లేది రామాయణం, భారత భాగవతాలకేనండి. మరి ఆది కావ్యం రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి జయంతి అక్టోబర్ 28 నిన్న జరిగిందండి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కసారి మన భారతీయులందరూ కూడా ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ చోట ఉన్నా గర్వించేటువంటి విధంగా మనల్ని మరి సృష్టించినటువంటి మహనీయుడు, అద్భుతమైన రామాయణాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి గురించి కాస్త తెలుసుకుందామండి. ఇప్పుడు మహాపుణ్యకవి రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణ జన్ముడు. వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైందని, వాల్మీకి తన జీవిత కాలంలో పాపపుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు. అలాగే తన రామాయణ ఇతిహాసం మానవుడు రచించిన తొలి గ్రంథం కూడా. చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి మరి వాల్మీకి మహర్షి సమకాలం గురించి కూడా మరి చెప్పటమే కాకుండా రాముడు గురించి కథనం మధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు. అలాగే సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందింది కూడా. హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితమైన ప్రభావం కలిగి ఉన్నది రామాయణం. మరి వాల్మీకి గొప్ప మహర్షి, తపోసంపన్నుడు. మరి వాల్మీకి రచించిన రామాయణాన్నే భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారు. రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి కాస్త తెలుస్తుందండి. ఆ కథనం ప్రకారం మనం చూస్తే గనక వాల్మీకి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకరుడు. ఆయన తన కుటుంబాన్ని పోషించడానికి అడవిలో నివసిస్తూ బాటసారుల సొత్తును దోచుకొని జీవితం గడిపేవాడు. ఓ రోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా నారదుడు ఆ దొంగను కుటుంబం కోసం చేసే ఈ దోపిడీ ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ప్రశ్నిస్తాడు. అవును అని దొంగ అనగా ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని చెప్పి నారదుడు అంటాడు. భార్యను అడగ్గా పాపాన్ని పంచుకోవటానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది నారదుడిని క్షమాపణ కోరి జీవిత సత్యాన్ని తెలుసుకుంటాడు వాల్మీకి. నారదుడు రామనామ మంత్రాన్ని వాల్మీకి అప్పుడు ఉపదేశిస్తాడు. ఉపదేశం తర్వాత ఆయన జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు వాల్మీకి. చుట్టూ చీమల పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేశాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా వాల్మీకి అనే పేరుతో పిలుస్తాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. తపస్సంపన్నత తర్వాత వాల్మీకి ఆశ్రమవాసం చేయసాగాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీరాముడు సీతను వనవాసానికి పంపినప్పుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఆవిడ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆశ్రమంలోనే సీత లవకుశలకు జన్మనిచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. యోగ వాసిష్టము అనే యోగా ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకం మహర్షి వాల్మీకి వ్రాశారు. ఈ పుస్తకం రామాయణంలోని అంతర్భాగమే. రాముడు 10-12 సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై మానసిక దౌర్బల్యమునకు గురైనటువంటి ఇప్పుడు వశిష్ఠుడి ద్వారా యోగా ధ్యానాలను శ్రీరాముడికి బోధించారు. వ్రాసింది వాల్మీకి మహర్షి, పలికింది బోధించింది వశిష్ఠుడు. అందువలన దానికి యోగ వాసిష్టము అనే పేరు వచ్చిందండి.
ఆదిత్య హృదయం అనేటువంటిది సూర్యస్థుతిని కూడా ఆయన రాశారు. వాల్మీకి మహర్షి దాన్ని రాశారు. కౌసల్య సుప్రజ రామ అనేది సుప్రభాతాన్ని వ్రాసిన వారు వాల్మీకి మహర్షి. మహర్షి వాల్మీకి మతము అనే దాన్ని కూడా నెలకొల్పారు. భారతీయ వాంగ్మయంలో రామాయణం ఆదికావ్యంగాను, దాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధమయ్యారు. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతాలందును ఈ రామాయణ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. దేవాలయంలో, ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకొని పూజించదగ్గ మరి అంత అర్హత సంపాదించుకుంది, అంత పవిత్ర గ్రంథం. దాదాపు 24,000 శ్లోకాలతో కూడినటువంటి రామాయణము భారతదేశము, హిందూ ధర్మాల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంటుంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించబడింది. పవిత్ర చరిత్ర అనగానే మనకు తెలిసేది ఏంటంటే తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు, ప్రజలు, భగవంతుడు, భక్తుడు, వీరందరి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పబడ్డాయి. చాలామంది అభిప్రాయంలో రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణంగా స్వీకరించాల్సి వస్తుంది. అటువంటి సుందర కావ్యాన్ని చదివే ముందు మనం వాల్మీకి మహర్షిని స్మరించుకోవాలని పండితులు ఆయన ఎంత అందంగా అనుభూతినిస్తున్నారో ఒక్కసారి విందాం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనే చెట్టు కొమ్మపై కూర్చొని వాల్మీకి అనే కవి కోకిల మధురము మధురాక్షరము అయినటువంటి రామనామాన్ని పాడుతోందట. ఎంత సౌందర్య సంపూర్ణ ఆస్వాదనో అది. మరి ఈ శ్లోకంలో ఆదికవి వాల్మీకి మహర్షిని కవిత్వం అనే చెట్టు కొమ్మపై కూర్చొని రామాయణ పారాయణ చేసిన కవి కోకిలుగా వర్ణించారు పండితులు. ఈ శ్లోకంలో కవిత్వం అనే పెద్ద చెట్టుకు వాడిన ఆరుహ్య పదం అద్భుతం అండి. రామాయణం దాదాపుగా క్రీస్తుపూర్వం 500లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలను అనుసరించి కనీసం 1,00,000 సంవత్సరాల ప్రాచీనతను సంతరించుకొని ఉన్నదని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి కాబడుతోంది. వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడిని సమకాలీకుడినని పేర్కొన్నాడు. ఆయన శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినప్పుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఆవిడ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవకుశలను కన్నట్టు, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. మనకు ప్రామాణికతను అందించిన ఆదికవి వాల్మీకి మహర్షిని ఆయన జయంతి సందర్భంగా ఒకసారి మనసారా స్మరించుకుంటాం భారతీయులైనటువంటి మనందరి బాధ్యత, కర్తవ్యం, అలాగే ప్రేమ, అభిమానం. భారతీయ సనాతన ధర్మం మీద మనకున్నటువంటి గౌరవం ఉండి శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వస్తి.